హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అపారమైన ఔషధ గుణాలను కలిగిన ఫ్లాక్స్ సీడ్స్ మైక్రోగ్రీన్స్ని ఇంట్లోనే సాయిల్ అండ్ పార్ట్స్ లేకుండా సింపుల్గా ఎలా పెంచుకోవాలో చూద్దాము. ఒక చిన్న ప్లేటు, బౌలు ఇలాంటిది ఉంటే సరిపోతుంది. దీనికి హోల్స్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇవి చాలా ఈజీగా వస్తాయి. చూపిస్తాను. న్యూస్ పేపరు లేదంటే టిష్యూ పేపర్స్ని ఒక 4-5 లేయర్స్ ఇలా పెట్టుకోవాలి. 4-5 లేయర్స్ పెట్టుకొని ఇదిగోండి, ఇలా పేపర్ని సెట్ చేసుకున్నాను. ఒక 4-5 లేయర్స్ వేసుకున్నాను. ఈ ప్లేట్కి హోల్స్ ఏమీ లేవు. తర్వాత దీన్ని వెట్ చేసుకోవాలి. వెట్ చేసుకున్నాక ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా, అవి వంపేసుకోవాలి. మొత్తం వంచేసుకోవాలండి వాటరు. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ స్ప్రెడ్ చేసుకుందాం. ఫ్లాక్స్ సీడ్స్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇవి ఈజీగానే స్ప్రౌట్స్ వస్తాయి. నానబెట్టకుండానే స్ప్రెడ్ చేసుకుంటాము. ఇవి నానిన తర్వాత జిగట వస్తుంది, అతుక్కుపోతాయి. స్ప్రెడ్ చేశాను కదా, చూడండి. మరీ పలుచగా ఏం వేయలేదు. ఇంకేమన్నా గ్యాప్లు ఉంటే ఇలా సెట్ చేసుకోండి. కొంచెం వాటర్ కూడా స్ప్రింకిల్ చేద్దాం. ఇదిగోండి, ఇలా మొత్తం కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ కూడా తడిచేటట్లు ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే సెట్ చేసుకోండి. చేసుకున్నాక ఎక్స్ట్రా వాటర్ని వంచేసుకోవాలి. మొత్తం తడిచినాయి కదా, ఎక్స్ట్రా వాటర్ని వంచేసుకోవాలి. పడిపోవండి, అతుక్కుంటాయి పేపర్కి. ఇదిగోండి, వాటర్ మాత్రం ఉండకూడదు. దీనికి నేను హోల్స్ ఏమీ పెట్టలేదు. ఈ ప్లేట్కి హోల్స్ ఉన్నా బెటరేను. నేనైతే పెట్టలేదు, అవసరం లేదని. నీళ్లు నిలబడకుండా ఉంటే చాలు. వండి డ్రాప్ బై డ్రాప్ పడుతుంది కదా, ఇలా సెట్ చేసుకున్నాను. దీని మీద ఒకటి ఏదన్నా కవర్ చేసి, పేపర్ కానీ ప్లేట్ కానీ కవర్ చేసి చీకటి ప్లేస్లో పెట్టుకోండి. మరి గాలి కాకుండా. ఒక రోజు తర్వాత, ఒక 24 అవర్స్ తర్వాత స్ప్రౌట్స్ స్టార్ట్ అవుతాయి. 2 డేస్కి ఫుల్గా స్ప్రౌట్స్ వస్తాయి. నేను మళ్ళీ తర్వాత అప్డేట్స్ చూపిస్తాను ఒక రోజు తర్వాత. ఇదిగోండి, ఒక రోజు తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఇదిగోండి,
ఒక రోజు అవుతుంది. అన్నిటికీ చక్కగా మొలకలు వచ్చాయి. ఇంక ఇలా మొలకలు వచ్చిన తర్వాత కవర్ చేయాల్సిన అవసరం లేదు. మొలకలు వచ్చే వరకు ఇలా కవర్ చేసి ఉంచాలి. మొలకలు ఒకసారి వచ్చేసాయి కదా, ఇంకా కవర్ చేయకూడదు. సన్లైట్కి పెట్టాలి. ఎర్లీ మార్నింగ్ సన్లైట్కి పెట్టాలి. తర్వాత సన్లైట్ అయిపోయినాకైనా ఇలా లైట్ ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి. చీకట్లో పెట్టకూడదు. 3 రోజుల తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ మైక్రోగ్రీన్స్ ఇలా ఉన్నాయండి. చాలా చక్కగా వస్తున్నాయి. ఇదిగోండి, పేపర్ మీద సింపుల్గా ఫ్లాక్స్ సీడ్స్ మైక్రోగ్రీన్స్ని పెంచుకోవడం. ఇలా వచ్చింది. 3 ఇంచెస్ వరకు పెరిగింది. మనం యూజ్ చేసుకునేటప్పుడు వేర్లు కట్ చేసి యూజ్ చేసుకోవాలి. అలాగే ఈ వీడియోని నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.